ప్రస్తుతం మనతో పాటు ఓయూ మైపాల్ యాదవ్ ఉన్నాడు. సో గత ప్రభుత్వాన్ని గవర్నమెంట్ బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఏకి పారేసాడో మనందరికీ తెలిసింది. సో ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది తెలంగాణలో. సో ఆయన ఈ మధ్య ఆయన గొంతు కూడా పెద్దగా ఇక్కడ వినిపించట్లేదు. ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ప్రస్తుతం మనతో పాటు అయితే ఆయన ఉన్నారు. రైట్, నమస్తే అండి. ఏంటి సార్ అసలు ఇది వరకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అయితే ఏకి పారేసేవారు, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంతగా మీరు ఎక్కడ ప్రశ్నించట్లేదు, ఎందుకని? ఏం చేయాలి మరి? ఏం చేయమంటారు చెప్పండి? ఓకే, ఏం చేయమంటారు? ఇప్పుడు అప్పుడు అరాచకం నడిచింది కాబట్టి పేపర్ లీక్ అయింది మేడం. గ్రూప్ 1 పేపర్ లీక్ అయినప్పుడు ప్రబలిక ఇష్యూ జరిగినప్పుడు ఆమె లవ్ చేసి చనిపోయింది అన్నప్పుడు చాలామంది బయటకు వచ్చారు కాబట్టి అట్లా రెచ్చిపోవాల్సి వచ్చింది. అంటే సమయం సందర్భం ఉంటే డెఫినెట్గా అడుగుతాం మేడం. సమయం సందర్భం ఉండాలి. ఏ విషయంలో అడగాల్సిన సమయంలో ఖచ్చితంగా అడుగుతాం. జీవో నంబర్ 46 మీద మరి ఎందుకు మీరు పెద్దగా స్పందించలేదు? అందరికంటే ముందు నేనే ఎక్కువ మాట్లాడినా మేడం. జీవో 46 బాధితులు నా దగ్గరకు వచ్చి వాళ్ళని అడగండి, మీరు బాధితులను అడగండి. మీకు అందరికంటే ఎక్కువగా మీకు అండగా నిలబడ్డది ఎవరని అడగండి. ప్రజాభవన్కి వెళ్ళి ప్రజాభవన్ ముందే రేవంత్ రెడ్డి గారినే ప్రశ్నించినాం. నీ కొడంగల్ బిడ్డ కూడా హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండలో నాన్ లోకల్ అవుతున్నాడు. అసలు రేవంత్ రెడ్డి పుట్టిన కొండారెడ్డిపల్లి అబ్బాయి కూడా ఇక్కడ జీవో 46 వల్ల నష్టపోతున్నాడు. హైదరాబాద్లో వాళ్ళు నాన్ లోకల్ అవుతున్నారు. బట్టి విక్రమార్క మీ మదిరకు సంబంధించి అయినా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీ ఖమ్మం వాళ్ళు అయినా ఇక్కడ నాన్ లోకల్ అవుతారని అడిగినాము. మళ్ళీ అడుగుతాం. కానీ ఎంత వింటున్నారు మర్చిపోతున్నారు. మరి ఏం చేయాలి? మరి అప్పుడు మీరు అంతలా ఏకి పారేశారు కదా, ఇష్టం వచ్చినట్టు చెప్పాలంటే నోరు పారేసుకునేవారు. ఇప్పుడు ఎందుకు పారేసుకోవట్లేదు? నేను అడుగుతున్నా అని చెప్తున్నా. ప్రజాభవన్ అడగడం వేరు, లాస్ట్ టైం మీరు నోరు పారేసుకున్నది వేరు, ఇప్పుడు మీరు అడిగేది వేరు. అవును, అంటే ఆ రేంజ్ లో రెచ్చిపోవాల్సి వస్తే ఇప్పుడు బాధితులు చేస్తున్నారు మేడం. చేద్దాం, ఇంకా ఉంది కదా టైం. నిజం చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఏమైనా అమ్ముడు పోయారా? అంటే మీకు బయట కారు కొన్నారని, కారు ఇచ్చిండని, ఇల్లు ఇచ్చిండని, పైసలు ఇచ్చిండని ఇన్ని నడుస్తున్నాయి. దీని గురించి మీ స్పందన ఏంటి? మరి ఎవరు ఇచ్చిరని? రేవంత్ రెడ్డి ఆయన కారు, ఇల్లు, బంగ్లా, తర్వాత ఆయన అపాయింట్మెంట్ కూడా మనకి ఇవ్వలేదు. మీరు కావాలంటే ఆయనతో నేను ఎక్కడైనా కలిసిన ఒక్క ఫోటో అన్నా మీరు నాకు చూపించండి. ఒకటి. రెండోది, నా బ్యాంక్ డీటెయిల్స్ కానీ, నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ అన్నీ ఇస్తా. నా పేరు మీద ఎక్కడన్నా కారు కానీ, ఇల్లు కానీ, ఇంకేమన్నా బంగ్లా కానీ ఉందేమో మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇప్పటికీ 2 వీలర్ మీద, హోండా యాక్టివ్ మీద తిరుగుతుంటా. ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ మెట్ల కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో పెట్టిన. మీరు ఎంక్వైరీ చేసుకొని ఇగో ఈ కార్ పలానా అతనిది రిజిస్ట్రేషన్, లేదంటే ఈ బంగ్లా అతనిది రిజిస్ట్రేషన్ అని చెప్పండి. ప్రూఫ్ ఉండాలి కదా, ఎంతనో కొంచెమన్నా. లేదంటే నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తా. ఎవరన్నా గత 1 ఇయర్ నుంచా, నెల నుంచా, 2 నెలల నుంచా, 6 నెలల నుంచా, ఎక్కడ నుంచి కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందేమో చూడండి. రైట్, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన మాటలు, నిరుద్యోగులకి ఉద్యోగులు కల్పిస్తామని చెప్పారు, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు, అలాగే రైతుల్ని ఆదుకుంటామని చెప్పారు, 6 పథకాలు అని చెప్పారు. ఇలాగా అంటే పథకాల మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడైనా కూడా ప్రజలకి న్యాయం జరుగుతున్నట్టు మీకు అనిపిస్తుందా? ఇక్కడంటే మీరు అంటే ఎక్స్పెక్ట్ చేసినంత ఏం జరగట్లేదు. బట్ వాళ్ళ పథకాలు చూసి ఎక్సైట్ అయిన వాళ్ళు గారు ఎవరు కూడా. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ గెలవలేదు, బీఆర్ఎస్ నోడించింది. కేవలం నిరుద్యోగులు, సోషల్ మీడియా ఉద్యోగులు, కేసీఆర్ బాధితులు. అంతేగాని రేవంత్ రెడ్డి ఫేస్ చూసో, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు చూసో, 6 గ్యారంటీస్ చూసో చేయలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పినారు కాబట్టి మాట మీద ఉండాలి. మీరు అన్నట్టు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. మరి మాకైతే అంటే వాళ్ళ పద్ధతి అదంతా చూస్తుంటే ఇప్పట్లో వేసేటట్టు లేరు. ఖచ్చితంగా నిరుద్యోగులు తిరుగుబాటు చేయాలి. నిరుద్యోగ భృతి కూడా బట్టి విక్రమార్క నేను ఎక్కడన్నామని చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు. దాని గురించి ముచ్చట లేదు. యువతకు కూడా యువత భరోసా స్కీమ్ కింద 5 లక్షల కార్డు ఇస్తున్నారు. మరి ఇంకా ఇక్కడ దాకా విద్యా భరోసా కార్డు అనుకుంటా 5 లక్షలు ఇప్పటిదాకా ఇయ్యలే. ఈ గవర్నమెంట్ 6 గ్యారంటీస్లో మళ్ళీ సబ్ గ్యారంటీస్ ఉన్నాయి. మహాలక్ష్మి పథకంలోనే 3 ఉన్నాయి చెప్పాలంటే. ఏది? ఫస్ట్ది ఫ్రీ బస్సు, రెండోది సిలిండర్లు, మూడోది 2500. 2500కి ఇంకా దిక్కే లేదు చెప్పాలంటే. సిలిండర్ల విషయంలో అయితే ఎన్ని కనెక్షన్స్ పెట్టారో మనందరికీ తెలిసింది, అవి కూడా 3 సిలిండర్లు. ఓకే, ఇంకా ఫ్రీ బస్ విషయానికి వస్తే ఆర్టీసీకి తర్వాత ఇవ్వచ్చు కాబట్టి దాన్ని ఇప్పుడు ప్రెజెంట్ అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఈ 3 పథకాలని
అంటే మహాలక్ష్మి పథకాల్లోనే 3 ఉంటే 3 పథకాలు అని చెప్పుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు మరి? అదే ఇవ్వాలి, 2500 ఇవ్వాలి. తర్వాత వృద్ధులకు కూడా చేయుత పథకం కింద 4000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి 4000 ఇస్తామన్నారు. ఇండ్లు కట్టిస్తున్నారు. మరి ఆడ భద్రాచలం సైడ్ పోయి ఒక డబ్బా ఇండ్లు అట్లా తీసుకెళ్ళి ఇవే ఇండ్లను చూపిస్తారు. అసలు అంత అవసరం లేదు కదా పబ్లిసిటీ. ఇచ్చిన తర్వాత చేసుకోవాలి. ఇప్పటిదాకా అయితే ఎవరికి ఇండ్లు రాలేదు. కానీ వాళ్ళు ఏమంటారంటే మాకు 100 రోజులే కాలేదన్నారు మొన్నటిదాకా. ఇప్పుడు 100 రోజులు అయింది. మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంటారు. మళ్ళీ ఎలక్షన్ కోడ్ తర్వాత ఏం చేస్తారనేది చూడాలి. మొత్తానికైతే వీళ్ళ మీద డౌట్సే ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన హామీలు సగం కూడా నెరవేర్చలేదు. రైతు బంధు కూడా ఇప్పటిదాకా 3 ఎకరాల లోపే వచ్చింది. ఇంకా పైన వాళ్ళకు కూడా రాలేదు. రైతు రుణమాఫీ కూడా కాలేదు. ఇంకా వాళ్ళు ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తున్నారు. ఆ భూమి కూడా ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిందే. కేసీఆర్ గవర్నమెంట్ని అడిగినట్టే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా అడగాల్సిందే. ఇంకా అన్ని పథకాలలో కూడా రెడ్లకే పెద్దపీట వేస్తున్నట్టు మనకు కనబడుతుంది. మాజీ డీజీపీ టీఎస్పీఐ చైర్మన్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి 36 కార్పొరేషన్ చైర్మన్లు మొన్న ఇచ్చారు. సగానికి సగం మంది రెడ్లు తప్ప మీకు ఇంకెవరన్నా కనిపించారా నాకు చెప్పండి ఒకసారి. అంత దారుణం అంటే మొత్తం మీరు అన్నట్టు రెడ్లు కమ్మలు అట్లనే ఉన్నాయి. కానీ ఇక బీసీలు 50% పైగా జనాభా ఉంటే 50% కాదు కదా, ఒక 20% కూడా లేదు. మళ్ళీ అది కూడా ఉద్యమకారులకు కష్టపడ్డోళ్ళకి లేదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక్కరికి ఇవ్వలే. దారుణంగానే ఉంది పరిస్థితి. అడగాల్సిందే కదా, మనం జీవితాంతం ప్రశ్నించుకుంటూనే పోయే పరిస్థితి వచ్చింది. రైట్. మరి మీరు మొన్నటిదాకా దొరల పాలన అని మీరు ఎన్నో సార్లు అన్నారు. ఇప్పుడు రెడ్ల పాలనలాగా మీకు అనిపించట్లేదు ఇదంతా చూస్తుంటే? అనిపిస్తుంది మేడం, నిజంగానే ఇది రెడ్ల పాలన అనిపిస్తుంది. కానీ రెడ్లలో కూడా పేద రెడ్లు ఉన్నారు, రైతులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. వాళ్ళు కాకుండా ఓన్లీ పొలిటికల్ రెడ్ల పాలన అవుతుంది. అంటే రాజకీయ రెడ్ల పాలన అంటే రాజకీయాలలో ఉండేటోళ్ళే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ బంధువులు, కోమటిరెడ్డి వాళ్ళ బంధువులు, పొంగులేటి వాళ్ళ బంధువులు, ఇట్లా ఎక్కడ చూసినా ఇంకా ఏ పేరు తీసుకున్నా వాళ్ళే కనబడుతున్నారు. రైట్. మరొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాటలన్నీ అబద్ధాల కింద ఎక్కడన్నా మీకు అనిపిస్తుందా ఇదంతా చూస్తుంటే? అంటే ప్రజల్ని అసలు నమ్మించి మోసం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చి లిటరలీ ఎలా ఉంది అంటే ప్రజల్ని మోసం చేసే కదా, నన్ను గెలిపించండి, నేను చూసుకుంటాను, నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను అన్న మనిషి ఇప్పుడు ఏమైపోయాడు? దాని గురించి మీరేం చెప్తారు? అదే ఇక మేమే షాక్లో ఉన్నాము. అసలు పరిస్థితులు చూస్తుంటే మాత్రం వీళ్ళు ఏదో తేడా కొడుతుంది. అన్నిటికి మించి ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు. ఇప్పుడు దానం నాగేందర్ని తీసుకున్నాడు. ఈయన దానం నాగేందర్ నెట్టినే ఈయన పంజాగుట్ట థియేటర్ కాడ బీడీలు అమ్ముకునేటోడు అని చెప్పిండు. మరి పంజాగుట్ట దగ్గర ఆ థియేటర్ దగ్గర బీడీలు అమ్ముకునేటోడు నీకెందుకు అంటే నువ్వేమైనా బీడీలు పడదాం అనుకుంటున్నావా? ఆ బీడీలు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఏమైనా అమ్ముతాడా? మీరు కొంటారా? ఇదేంది టూ మచ్? కాకపోతే చెప్పేమో పెద్ద పెద్ద మాటలు ఉన్నాయి, ఇప్పుడు చేసే కథలేమో ఇట్లున్నాయి. కేసీఆర్ ఇట్లా చేసిండని ఆయనకు ప్రజలు తిరుగుబాటు చేసిరు. నువ్వు వేరే ఎమ్మెల్యేలు ఎందుకు? నీకు ఆల్రెడీ 64 మంది మీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టుల నుంచి ఒకరున్నారు. మీ 65 ఎమ్మెల్యేల మీద నీకు నమ్మకం లేదా? అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డిని తీసుకున్నారు తాండూరులో, ఆయన బీఆర్ఎస్ఏ. వాళ్ళ భార్యను తీసుకున్నారు సునీతారెడ్డిని. అదేవిధంగా రంజిత్ రెడ్డి చేవెళ్ళ ఎంపీని తీసుకున్నారు, పస్నూరు దయాకర్ను తీసుకున్నారు, అయినా కూడా వరంగల్ నుంచి ఎంపీ. ఇట్లా పైళ్ళ శేఖర్ రెడ్డిని కూడా తీసుకుంటున్నారేమో అని అంటున్నారు. ఇట్లా బొంతు రామ్మోహన్ తీసుకున్నారు, బొంతు శ్రీదేవిని తీసుకున్నారు. అంటే మీకు నాయకులు లేరా? మీకు నాయకుల మీద మీకు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి ఇట్లా ఎవరిని తీసుకున్నా అసలు మీకు నాయకులు లేరా? మీ కార్యకర్తల మీద నమ్మకం లేదా? అసలు వీళ్ళు ఎవరు లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, మళ్ళీ ఇంకెందుకు వీళ్ళందరినీ నమ్ముకుంటున్నారు? రైట్. అయితే గతంలో దీని గురించి ఒక మాట చెప్పాడు ఆయన, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేను అసలు ఈ పార్టీ ఫిరాయింపుల్ని ఎంకరేజ్ చేయనని ఒక మాట అన్నాడు. ఇప్పుడు మరి జరిగేది దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన అన్న మాటనే మీకు చూపిస్తాను. ఆయన ఏమన్నాడంటే ఎవడన్నా పార్టీ మారితే మనం అప్పుడే ఉరిదీయాలని చెప్పిండు. ఇవాళ ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారో ఉరి తీసే విధానాన్ని ఈ రోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏ కోశాన కూడా ఒక పార్టీ సింబల్ మీద ఎన్నికైన ప్రజాప్రతినిధి పార్టీ మారితే మరు క్షణమే వారి సభ్య ఇది అయిపోయింది. ఇది చూడొచ్చు మీరు కెమెరా. దానం నాగేందర్ రెడ్డి ఇక పక్క నవ్వుకుంటే రేవంత్ రెడ్డితో ఉంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎవడైతే పార్టీ మారుతాడో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ
వాడిని వెంటనే ఉరి శిక్ష వేయాలని ఇప్పుడు దానం నాగేందర్ను పక్కకు కూర్చుని పెట్టుకొని చెప్పాలా, ఇగో దానం నాగేందర్ రెడ్డి పార్టీ మారిండు, ఈ దానం నాగేందర్ రెడ్డిని ఖైరతాబాద్లో కానీ లేకపోతే బంజారాయిల్స్లో కానీ పెద్దమ్మ గుడి ముందు పెద్ద స్తంభం కేసి ఓ చెట్టుకేసి ఈ దానం నాగేందర్ను ఉరి తీయాలని చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అట్లనే రంజిత్ రెడ్డి గారిని కూడా చేవెళ్ళ ఎంపీ ఆయనను కూడా ఉరిదీయాలి. అదేవిధంగా పసునూరి దయాకర్ ఆయనను ఉరిదీయాలి. బొంతు రామ్మోహన్ అన్నను ఆయనను తీస్తే ఆయనను కూడా, అంటే బొంతు రామ్మోహన్ ఇంకా పోటీ చేయలేడు అనుకో, సరే వీళ్ళు చెప్పేది పోటీ చేసిన వాళ్ళ మీద అంటారు కదా. ఇప్పుడు వీళ్ళందరినీ నువ్వు ఏంది మాటలు కోటలు దాటినాయి, చేతలేమో గడప కూడా దాటుతలేవు. దానం నాగేందర్ను రేవంత్ రెడ్డి ఉరిదీయాల, ఆయననే తలారిలాగా పనిచేయాలి. ఇప్పుడు ఆ తల ఉరేసేటప్పుడు దాన్ని నాకు తాడేసి ఉరేసి మెడకేసినప్పుడు ఇట్లా గుంజుతారు అన్నట్టు, ఆ పని రేవంత్ రెడ్డే చేయాలని చెప్పేసి మీ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. రైట్. ఈ పార్టీ ఫిరాయింపుల విషయం కనుక పక్కన పెడితే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ గురించి మీరేం చెప్తారంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు మీరు చాలా రకాలుగా వాళ్ళని ప్రశ్నించారు, వాళ్ళని అడిగారు. లిటరలీ చెప్పాలంటే మీ వల్ల ప్రభుత్వం కూడా పడింది అని ఒక మాట అయితే గట్టిగా బయట నడుస్తుంది. సో ప్రెసెంట్ ఆవిడ అరెస్ట్ విషయం గురించి మీరేం చెప్తారంటే, ఒక ఆడబిడ్డని సాయంత్రం 6 తర్వాత తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అరెస్ట్ చేయడం? అంటే 6 తర్వాతన 7 తర్వాతన నేనైతే చట్టాల గురించి చెప్తున్నా మేడం. ఆడబిడ్డ మగబిడ్డ కాదు, రేపు భవిష్యత్తులో అందరికీ ఒకే రకమైన చట్టాలు వర్తించాలి. ఒకవేళ నిజంగా తప్పు చేస్తే శిక్షించాల్సింది ఎవరినైనా, తప్పు చేయకపోతే ఎవరినైనా వదిలేయాలి. ఇప్పుడు ఈ మధ్య అంటే మీకు చెప్తున్నా, మీరు ఆడబిడ్డ అన్నారు కాబట్టి గృహహింస కేసులు ఉన్నాయి. ఈ మధ్య లేడీస్ కూడా మరి మగోళ్ళని భర్తలను గృహహింస చేస్తుర్రు. ఆడోళ్ళు చేస్తేనే ఇబ్బంది పెడితేనే కొట్టిండనో అంటే కొట్టిండని చెప్తారు. వీళ్ళు అనే మాటలు కూడా, వాడు ఫిజికల్గా కొడితే వీళ్ళు మానసికంగా టార్చర్ పెట్టి లేడీస్ కూడా ఉంటారు. మరి గృహహింస లేడీస్ చేసిన గృహహింసనే, గృహంలో చేస్తే జెంట్స్ చేసిన గృహహింసనే. అట్లనే రేపు చట్టంలో కూడా మేడం లేడీస్ అవన్నీ ఏం చూడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే మాత్రం కఠినాతి కఠినంగా శిక్షలు వేయాల్సిందే. కానీ ఒక్కటి మాత్రం ఎంతో కొంత ఈ వీళ్ళు ఆమెతోని బుచ్చిబాబు సీఏ, ఇప్పుడు ఈమె సీఏ దాదాపు వాళ్ళ కస్టడీలోనే ఉన్నాడు. మరి తర్వాత అనేక మంది ఈమె ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కానీ ఉన్నారు. మేము అనేది ఏంటంటే, కేసీఆర్ గారు కూడా నిజం చెప్పాలంటే కేసీఆర్ మీద వ్యతిరేకత తక్కువ ఉంది ఎలక్షన్ టైంలో కూడా. కవిత కేటీఆర్ వల్లనే బీఆర్ఎస్కి ఎక్కువ డ్యామేజ్ అయింది. ఈమె అనవసరంగా 20 లక్షల వాచ్ తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేయడం, ఆ ఇల్లు అంతా రాజభవన్ లెక్క కావడం, ఆ బూర్జ్ ఖలీఫాలో అక్కడ పోయి జెండా ఈయన ఎగిరేయడం, ఈయన కటౌటు, ఇదంతా ఎక్స్పోజ్ అవ్వడం ఎందుకు? నేను అనేది ఏంటంటే, ఇంకా దయచేసి రాజకీయాలలో ఒక తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొడుకు కూతురు వీళ్ళు అసలు రాజకీయాలలో ఉండకుండా ఏం కాదు, మీ వాడే ముఖ్యమంత్రి కదా, ఇవన్నీ ఎందుకు? కవిత గారు ఒకవేళ తప్పు చేస్తే శిక్షించాల్సిందే, తప్పు చేయకపోతే వదిలేయాల్సిందే. ఆ రకంగా మేము రైట్. బీఆర్ఎస్ పార్టీ మొత్తం అంటే లీడర్లంతా కూడా పార్టీ అధికారంలో లేదు కాబట్టి పార్టీ ఫిరాయింపులకి ఎక్కువగా పాల్పడుతున్నారు, అంటే వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు, మనందరికీ తెలిసింది, ఇందాక మనం చర్చించుకున్నాం. అయితే పార్టీ మొత్తం అలా వదిలి వెళ్ళిపోవడం గురించి మీరు ఏం చెప్తారు? అదే ఇది ఏమైతుందండి మేడం, రాజ్యాంగ పరిషత్ సభ్యులే రాజ్యాంగం రాసినప్పుడు ఇది బాగా స్ట్రిక్ట్గా రాసి ఉంటే బాగుండేది. ఈ పార్టీ ఫిరాయింపులు అయినప్పుడు స్పీకర్కి అధికారాలు ఇచ్చారు. ఈ స్పీకర్ ఏంటంటే అధికార పార్టీకి ఎక్కువగా సపోర్టింగ్గా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మన తెలంగాణ రాష్ట్రం కదా, భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి పోయినా అట్లనే అనిపిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళు ఎట్లావు దొంగలు మేడం, మనుషులు కోతి లక్షణాలు ఉంటాయి. బెల్లము ఈగలు కదా, బెల్లం ఉన్న తట్టుకి ఈగలు ఆలినట్టు అధికారం ఉన్న దగ్గరకు పోతారు. వీళ్ళకి ఇన్ని అవలక్షణాలు ఉంటాయి. కాబట్టి మనిషికి ఏవైతే కొన్ని చట్టాలు స్ట్రిక్ట్గా ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీలో ఒకటి జాయిన్ అయ్యండి అనుకున్నాడు, ఏ పార్టీలోనో జాయిన్ కానీ ఇంకా వాడు లైఫ్ లాంగ్ ఏ పార్టీలోకి పోవద్దుగా. వాడికి ఇష్టమైతే ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి, గెలిచినా ఓడిపోయినా ఆ పార్టీలోనే ఉండే ఆ చట్టాలు రావాలి. వీడు ఒకవేళ అందులోకి పోయినా దాన్ని కౌంట్ చేయడానికి వీలు లేకుండా చేయాలి. ఒకవేళ వేరే వాళ్ళ కండు వేసుకుంటే వాడి ఆస్తులన్నీ జప్తు చేసి లైఫ్ లాంగ్ జైల్లో పెట్టే చట్టాలు రావాలి. చట్టం వస్తే భయం ఉంటుంది. ఇప్పుడు ఒక ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, రెడ్ లైట్ పడంగానే మనం 2 వీలర్ మీద వచ్చినా 4 వీలర్ మీద వచ్చినా ఆగుతాం. అసలు రెడ్ లైట్ అనేది ట్రాఫిక్ ఇక్కడ లేకపోతే ఎక్కడోడక్కడ పోతాడు. ఇప్పుడు అట్లనే మనకు ఒక సిగ్నల్ లేకుండా, ఒక సింబల్ లేకుండా భయం లేకుంటుంది. కాబట్టి ఇట్లాంటి భయం కలిగే చట్టాలు, ఇంతకుముందు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, ఎవడన్నా పార్టీ మారితే వాడిని ఉరి తీసే చట్టాలు రావాలి.
లేదంటే వాడు రాజీనామా చేసే చట్టాలు రావాలి, మన ఆస్తులు జప్తు చేసే చట్టాలు రావాలి. కాకపోతే రేవంత్ రెడ్డి చెప్పిండు, కానీ రేవంత్ రెడ్డి కూడా మాట మీద లేడు. రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే మీరు ఎవరు రాకండి, రేపు భవిష్యత్తులో మేము ఒక చట్టం తీసుకొస్తున్నాం కేంద్ర ప్రభుత్వంలో, ఒకవేళ మేము గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్టీ ఫిరాయింపులు జరగకుండా బలమైన చట్టం తెస్తాం, అసలు ఒక పార్టీలు ఉన్నాడంటే లైఫ్ లాంగ్ అదే పార్టీలు ఉండేటట్టు మేము చట్టం తెస్తామని నేను చెప్పుంటే బాగుండేది. ఒకవేళ కేసీఆర్ కనుక అనుకుందాం, వీళ్ళు చెప్పినట్టు ప్రభుత్వం కూల్చిర్రు అనుకుందాం, కూలిస్తే కేసీఆర్కే చెడ్డనేమొస్తుండే కదా, ప్రజలు కేసీఆర్ మీద తిరుగుబాటు చేస్తుండే కదా. నీకు ఓపిక లేదా? నీ 64 మంది ఎమ్మెల్యేల మీద నీకు ఓపిక లేదా? అంటే అధికారాన్ని ఎట్లన్నా చేసి మొత్తం ఉంచుకోవాలి 5 ఏళ్ళు అని చూస్తుండు. కానీ ప్రకృతికి విరుద్ధంగా పోతే ప్రకృతి పగబడుతుంది, భవిష్యత్తులో దాని పర్యవసనాలు డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టినట్టు నువ్వు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళందరినీ కాంగ్రెస్కి తీసుకుంటే, రేపు బీజేపీలో మళ్ళీ ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వచ్చింది అనుకోండి, వాళ్ళందరికీ కూడా వీళ్ళు గేట్లు తెరిచిర్రు అనుకో, నీ పరిస్థితి ఏంది? కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ఈ ప్రాంతీయ పార్టీ వాళ్ళు కానీ, ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఎవరైనా సరే, ఇప్పుడు కేసీఆర్ అయినా రేపు కొట్లాడాల్సింది, మనందరం కూడా అన్ని ఛానళ్ళు కొట్లాడాల్సింది పార్టీ ఫిరాయింపులు జరగకుండా లైఫ్ లాంగ్ వాడు ఒక పార్టీలో జాయిన్ అయితే అదే పార్టీలు ఉండేటట్టు. ఒకవేళ వాడు వెళితేనా దాన్ని కౌంట్ చేయకుండా, ఇప్పుడు నాకు 64 ఉన్నారు, దానం నాగేందర్ వస్తే ఆయన 65వ నెంబర్గా కౌంట్ చేయకూడదు. గవర్నర్ కూడా అట్లాంటి అధికారాలు కూడా ఉండకుండా చేయాలి. అట్లాంటి బలిష్టమైన చట్టాలకు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అన్నీ కొట్లాడితే ఆ చట్టం వస్తే ఇట్లాంటి దౌర్భాగ్యం ఉండదని నా కోరిక. రైట్. మరొక విషయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి అయ్యుండి ఆయన అంటే ఇది వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, సీఎం కాదు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడిన జనాలు తీసుకునేవాళ్ళు. ప్రజెంట్ ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు, గవర్నమెంటే సీఎం అయినా అట్లాంటిది అయ్యుండి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు నీ అయ్యా పేగులు తీసి మెల్లో వేసుకుంటా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సో ఒక సీఎం అయ్యుండి ఆయన ఇలా మాట్లాడడం గురించి మీరేం చెప్తారు? అసహ్యం వేస్తుంది ఎవరికైనా అవేం మాటలు. ఇప్పుడు నువ్వు నిజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో మాట్లాడిరంటే అది ఒక మీనింగ్ ఉంది. నిజంగా వాళ్ళు తప్పు చేసిరని నువ్వు భావిస్తే, నువ్వు తప్పు చేసిరని పదే అంటున్నావు కదా, యాజ్ పర్ లా యూ కెన్ గో, నువ్వు వెళ్ళి చట్టాలు ఉన్నాయి వాటి ప్రకారం ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేయాలి. కానీ ఆని పేగులు తీసి నా మెడలే పూలదండలు వేసుకో బాగుంటుంది. కేసీఆర్ పేగులు మెడలు వేసుకుంటే ఏముంటుంది, ఆయన పొల్లు తాగి ఉంటాడు, ఆ మెడలు వేసుకుంటే అదొక కంపు వాసన అవసరమా? ఎందుకు? నువ్వేమన్నా రౌడీవా? సినిమాలలో విలన్లు డైలాగ్ కొడతారు, వాని పేగులు తీసి నా మెడలేసుకుంటా, వాడిని తలకాయ తీసి నా మెడలేసుకుంటా, వాని కాళ్ళు తీసి నరికేస్తా. ఏంది రౌడీలు మాట్లాడే భాష అది? సీఎం ఎంత ఉందాగా ఉండాలి, ఎంత పద్ధతిగా మాట్లాడాలి. నువ్వేదన్నా తప్పు చేస్తే ఇన్వెస్టిగేషన్ అయ్యి అరెస్ట్ చేయి, నేను ఎవడాపుతుండు? నువ్వే సీఎం. ఆయన సీఎం అని ఈయన నమ్ముతలేడు, కేసీఆర్ ప్రతిపక్షం అని ఈయన కూడా నమ్మతలేడు. వీళ్ళ కేటీఆర్ హరీష్ రావు కూడా మాదే ప్రభుత్వం వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు కాంగ్రెస్ నాయకులు మేము ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాం అనుకుంటారు. వీళ్ళు కొట్టాల్సిన డైలాగులు వాళ్ళు కొడుతురు, వాళ్ళు కొట్టాల్సిన డైలాగులు వీళ్ళు కొడుతురు. ఇదంతా జంబలక్కడి పంబలాగా ఉంది. కానీ మీకు ఒకటి చెప్పాలంటే దొంగలంతా ఒకటే తెలుసా? మీకు తెలియని విషయం ఏంటంటే వీళ్ళు ఎవరు అరెస్ట్ గారు, ఆయన పేగులు మెడలు వేసుకోడు. మరి యశోద హాస్పిటల్కి పోయింది కేసీఆర్ దగ్గరికి, అప్పుడే ఇట్లా తీసి పేగులు మెడలు వేసుకుంటే అయిపోవు కదా, ఎవడొద్దన్నాడు? అప్పుడేమో బాగుండాలి, మీరు 100 years బతకాలన్నావు, ఇప్పుడేమో పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటున్నావు. పేగులు చీపితే చచ్చిపోతాడన్న విషయం మినిమం జ్ఞానం ఉండాలి కదా. వేసుకుంటే వీళ్ళిల్లు వాళ్ళిల్లు పెద్ద దూరం కాదు, పెద్దమ్మ గుడి దగ్గర రేవంత్ రెడ్డి ఇల్లు, దాని పక్కకే నందిని హిల్స్లో కేసీఆర్ ఇల్లు నందినగర్లో ఉంది. నడుచుకుంటా కూర్చుంటాడు, పోగానే పేగులు తీసి మెడలు వేసుకో. ఎందుకు ఇవన్నీ ముచ్చట్లు? మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం దాటుతలేవు. చూద్దాం మరి ఇక కేసీఆర్ ఏం చేస్తాడో, మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో. భాష మాత్రం మార్చుకొని పద్ధతిగా ఉండి సీఎం లెక్క బిహేవ్ చేస్తూ ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ విషయంలో ప్రతి ఒక్కసారి అంటే ఎలక్షన్ ముందు నుంచి స్టార్ట్ చేసి ఎలక్షన్స్ అయిన తర్వాత గత 1 నెల రోజుల ముందు దాకా కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించారు, చాలా చేశారు. దాని తర్వాత కేటీఆర్ హరీష్ రావు వెళ్ళి మేడిగడ్డ విషయంలో కొన్ని పాయింట్స్ తీసి మాట్లాడారు. మరెందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేడిగడ్డ గురించి మాట్లాడట్లేదు? అదే మరి మాకు విచిత్రం అనిపిస్తుంది. మాట్లాడాల్సిన అవసరం లేదు, మాటలు లేవు, మాట్లాడుకోలేవు. కనీసం చట్టం తన పనైనా తను చేయాలి కదా, ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయలేదు అంటే మాకు డౌట్ వస్తుంది. ఈ మెగా కృష్ణారెడ్డి ఇటు బీఆర్ఎస్ వాళ్ళను, ఇటు కాంగ్రెస్ వాళ్ళను, ఇటు బీజేపీ వాళ్ళను ఎవడెవడైతే పలుకుబడి ఉన్నాడో వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్నాడని డౌట్ వస్తుంది. ప్రజలు గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు అందరూ మంచిగానే ఉంటారు.
మనలను మాత్రం బఫూన్స్ చేస్తారా అనిపిస్తుంది మేడం. అది వీళ్ళంతా ఒకటే అనిపిస్తుంది, అంత టీం బ్యాచ్. రైట్. మీరే పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు మరి? నేను ప్రజెంట్ అయితే ఏ పార్టీలోకి పోవట్లే అనుకోవట్లేదు. భవిష్యత్తులో ఒక ఎందుకు, సంఘం మీకు ఎక్కడి నుంచి ఆహ్వానం అందలేదా? అడుగుతూనే ఉంటారు మేడం. ఇవన్నీ దుర్మార్గుల లెక్కగా అనిపిస్తుంది, నాకు నచ్చాలి కదా. అయితే భవిష్యత్తులో ఈ ఏ పార్టీలోకి పోయినా ఏం లేదు, కానీ ఇప్పుడు మనం ఇంతకుముందు పార్టీ ఫిరాయింపులు అనుకున్నాం కదా, దానికి సంబంధించి నేను ఒక సంఘం పెడదాం అనుకుంటున్నా. దేశవ్యాప్తంగా తిరిగి యువతను ఎడ్యుకేట్ చేసి ఒక చట్టం తీసుకొద్దాం. ఏం చట్టం? అసలు ఇక భవిష్యత్తులో ఎవడు పార్టీ మారడానికి లేదు. ఇక ఒక పార్టీలో జాయిన్ అయితే లైఫ్ లాంగ్ అదే పార్టీలు ఉండాలి. పార్టీ మారితే జీవితాంతం జైలు వేయాలి, వాని భార్యను పిల్లలు అందరు జైలేయాలి, వీడి ఆస్తులన్నీ రాజ్యమే తీసుకునేటట్టు ఒక చట్టం తెస్తే ఎక్కడ దొంగలు అక్కడే గప్చూప్ అన్నట్టు ఉంటారు. లేకపోతే రేవంత్ రెడ్డి మాటను మీరు నిజం చేయాలనుకుంటున్నారు? చేయాలనుకుంటున్నాను. రేవంత్ రెడ్డికి నేను ఆయన చూడకన్నా ముందు నాకు ఐడియా వచ్చింది. బట్ ఇప్పుడు నాకెవరో వీడియో పంపితే అది మీకు చూపించిన. కానీ రేవంత్ రెడ్డికి కూడా నేను ఛాలెంజ్ విసురుతున్నా. మీరు సీఎం పదవి చిన్న పదవి, భవిష్యత్తులో మనం ఇది చట్టం తీసుకొద్దాం, కలిసి రండి. రాజకీయ నాయకులు ఎమ్మెల్యే అయినోడు ఎంపీ అయినోడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయితే ఇది ప్రజాస్వామ్యానికి చాలా చెడ్డ చేటు. ఎందుకంటే ఇప్పుడు ఖైరతాబాద్లో దానం నాగేందర్ని తీసుకున్నావు, ఆడు దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు అని నువ్వే చెప్పినావు. ఇప్పుడు ఆ నికృష్టుడిని నీచుడిని నీ పార్టీలోకి తీసుకున్నావు అంటే ఇప్పుడు నువ్వు ఆయన కలిసి మళ్ళీ ప్రజలను హింసిస్తారా? రేపు ఏమైనా కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలిగా? ఎమ్మెల్యే నీచుడు అంటివి, ముఖ్యమంత్రి ఆయననే కలుపుకుంటే రేపు అక్కడ భూములు కబ్జాలు అయినా అని చెప్పి చాలామంది బీసీలు యాదవులు వచ్చారు. మరి వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? ఈయన చాలామంది మీద అక్రమ కేసులు పెట్టిండు అన్నావు, మరి వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? ఇప్పుడు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఒకటైతే ఎట్లా? భవిష్యత్తులో ఇట్లాంటి సందర్భాలు జరగొద్దంటే ఎక్కడ గెలిచినోడు అక్కడనే ఉండేటట్టు చట్టాలు తేవాలి. దీనికి రేవంత్ రెడ్డి నాయకత్వం వహించాలి, లేదంటే మైపాల్ యాదవ్ నాయకత్వం వహిస్తాడు. రేవంత్ రెడ్డి కలిసి రావాలని కోరుకుంటారు. రైట్. అంటే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తే మీరు తీసుకొని మీరు అమలు చేస్తారు, పోరాటం చేయాలి. ఎందుకు సీఎం పదవి చాలా చిన్న విషయం. మీరు మాట్లాడే మాట మీద మీరు నిలబడాలి. నేను అనలేదు, ఎవడన్నా పార్టీ మారితే ఉరి తీయాలి, అది చేయాలి, ఇది చేయాలి, రేపులు చేసినట్టు, అత్యాచారాలు చేసినట్టు, హత్యలు చేసిన చట్టాలు రావాలని మీ నోటి నుంచే సంవత్సరం క్రితం అన్నారు. దా దిశగా మనం పనిచేద్దాము. అక్కడ ఇప్పుడు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ తీసేసి అటే బొమ్మని చెప్పాలని నేను కోరుకుంటూ ఆ దిశగా పనిచేస్తే చరిత్రలో నిలిచిపోతావు. లేకపోతే నువ్వు కూడా తీసుకుంటే నిన్ను కూడా తిట్టుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా క్రెడిబిలిటీ పోతుంది. రైట్. ఇది ఓయూ మైపాల్ యాదవ్తో ప్రత్యేక ఫేస్ టు ఫేస్. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.